నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో కూడికలు తీసివేతలు ఉంటాయి. అలా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు. అయితే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కర్ణుడు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈ అపజయం ఎదురైంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక లేవలేదు, ఆ పార్టీ పూర్తిగా చచ్చుబడిపోయింది అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ దానిని అధిగమించారు జగన్మోహన్ రెడ్డి. అనతి కాలంలోనే పార్టీని నిలబెట్టారు. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేశారు. అధినేత పిలుపుతో అందరూ ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నేతలు ఒక్కొక్కరు క్రియాశీలకంగా మారుతున్నారు. వీలైనంత త్వరగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి ప్రజల్లోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో నూతన నియామకాలు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా మంది నేతలు క్రియాశీలకంగా మారుతూ ఉండటం ఇక్కడ విశేషం. జగన్మోహన్ రెడ్డి బలమైన నియోజకవర్గాలపై ఇప్పుడు ఫోకస్ పెంచారు. ఫుల్ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఆయన్ను చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీని రేపల్లకు పంపిస్తారని కూడా తెలుస్తోంది. అయితే విడుదల రజనీ 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేశారు. ఓటమిని చవి చూశారు. తిరిగి ఆమె చిలకలూరిపేట ఇన్ఛార్జి పదవి ఆశించారు. అక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయితే రేపల్లెలో అనగానే సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండగా మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి వెళ్లిపోయారు. మంత్రి సత్యప్రసాద్ దూకుడికి కళ్ళం వేయాలంటే విడుదల రజనీ అయితే సరిపోతారని భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అందుకే అక్కడ విడుదల రజనీ నియామకం దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే చిలకలూరిపేట నుంచి విడుదల రజనీ వెళ్లిపోతే అక్కడ బాధ్యతలు ఎవరికిస్తారు అన్న ప్రశ్న తలెత్తిందట. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చాలా అధికం. ప్రస్తుతం అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి కూడా ఆయన దూకుడుకు కళ్ళం వేయాలంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ని రంగంలోకి దించితే మంచిది అన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం కూడా ఉంది. ఆపై బీసీల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే అక్కడకు అనిల్ ను పంపిస్తే మంచి ఫలితం ఉంటుందని జగన్ భావిస్తున్నారని కూడా సమాచారం. అందుకు అనిల్ కుమార్ యాదవ్ సైతం సమ్మతించినట్లుగా ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ స్థానానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయత తగ్గించలేదు. పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేస్తూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎంతగానో ప్రోత్సాహం అందించారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ప్రయోగంలో భాగంగా నర్సారావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు గుడ్ బై చెప్పేశారు పార్టీకి. కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అధినేత వెంటే అంటూ స్ట్రాంగ్ గా నిలబడ్డారు. 2029 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో అధినేత అనిల్ కుమార్ యాదవ్ ని చిలకలూరిపేట వెళ్లాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందుకు అనిల్ కుమార్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కూడా సమాచారం. దీంతో అనిల్ అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.